13 సంవత్సరాల ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని డీటెయిల్డ్‌గా కంప్లెయింట్ రాసి ఇస్తే, ఆ అమ్మాయి ఈ రాజకీయ ఉద్దేశాలతో మీరు ఆ కేసు పెట్టారు తెలుగుదేశం నాయకుల మీద. ఆ కేసు విత్‌డ్రా చేసుకొని, మీ అమ్మాయి చేత విత్‌డ్రా చేసుకొని, అమ్మాయి తల్లిని పిలిచి పోలీసులు బెదిరిస్తే, ఆగ్రహించినటువంటి హైకోర్టు సదరు పోలీసు అధికారులని తూర్పారబట్టిన ఉదంతం ఇది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన చెన్ను చంటి అతని కొడుకు తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారని కులం పేరుతో దూషించారని 13 ఏళ్ల బాలిక పోలీసులు కంప్లైంట్ చేస్తే, నిందితుల మీద ఫోక్సో తదితర సెక్షన్ల కింద ఫిబ్రవరి 18న భీమవరం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తే, ఆ కేసును ఉపసంహరించుకోవాలని డీఎస్పీ, సీఐ, ఎస్ఐ తన కుమార్తెను బెదిరిస్తున్నారంటూ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయిస్తే, కోర్టు ఆదేశాల నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు శుక్రవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. పిటిషన్ తరపు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనను బేసి పోలీసులు నిష్పక్షంగా దర్యాప్తు చేయడం లేదన్నారు. విత్‌డ్రా చేసుకోమన్నారు. ఆ కాపీని ఆ డీఎస్పీ చేత చదివించి అమ్మాయిది ఇంకా మిగతాది ఆవిడ తనని ఎలా బాధ పెట్టారు అన్నది చెప్పింది అమ్మాయి. అది బయటికి చదవద్దు, కొంచెం మానవత్వం ఉండాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగుంటే సైకో పాలన, రాక్షస పాలన అంటూ ప్రభుత్వాన్ని జగనే ఇదంతా చేయించాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాడు. ఇప్పుడు బాబు పాలన కాబట్టి ఈ హైకోర్టు మందలింపుని ఆ అధికారులతో సరిపెట్టి ఈనాడు జ్యోతి, ఈవెన్ సాక్షి కూడా అధికారులతో వరకే కన్ఫైన్ అయింది. వాళ్ళు రాజకీయం చేయలేదు. ఇక్కడ మాత్రం వీళ్ళైతే ఆ నేరాన్ని కూడా రాజకీయం చేస్తారు. లైక్ ఇంతకుముందు డ్రగ్స్‌ది ఎక్కడో పట్టుబడితే జగనే అమ్మిచ్చాడని చెప్పినట్టుగా ఉండుండేది.